హలో అందరికీ నమస్కారం. నేను మీ చంద్రముఖి మువ్వల. ఈ రోజు మనతో ఎల్జీబీటీ ఎలీగల్ బ్యాటిల్ సినిమాలో యాక్ట్ చేసినటువంటి ఆర్టిస్టులు మనతో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి ఒక తెలుగు సినిమాలో ఒక ట్రాన్స్ విమెన్ హీరోయిన్ గా యాక్ట్ చేశారు. అండ్ అలాగే ఇంకొక ఆర్టిస్ట్ వచ్చి ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించారు. వాళ్ళెవరో చూద్దాం. కమాన్. నమస్తే. నమస్తే నాని. నమస్తే. మీ పేరు? హిమానా పేరు. అచ్చా. మీరిద్దరూ చాలా పోటాపోటీగా ఈ సినిమాలో యాక్ట్ చేశారనేది మాత్రం పోస్టర్స్ చూసినా టీజర్ చూసినా తెలుస్తుంది. సో అసలు ఈ సినిమా అవకాశం మీకు ఎలా వచ్చింది? నాకైతే ఫస్ట్ నాకు ఈ అవకాశం రాలేదు. ఫస్ట్ హీరోయిన్ గా తిన్నా అనుకున్నారు మా ఫ్రెండ్ ని. తర్వాత మూవీ గురించి డిస్కస్ చేయడానికి డైరెక్టర్ గారు ఇంకా కొంతమంది మా ఇంటికి వచ్చారు. మా గురు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు డైరెక్టర్ సడన్ గా నన్ను చూసి అప్పటిదప్పుడు నన్ను చూసి ఆడిషన్ లేకుండా నన్ను సెలెక్ట్ చేసేసారు హీరోయిన్ గా. అలా నాకు. సో ఇప్పుడు మీరిద్దరూ కలిసి సినిమాలో చాలా సీన్స్ చేశారు. సో ఒక ట్రాన్స్ విమెన్, ఒక ట్రాన్స్ మహిళ ఇలాంటి సినిమాలలో క్యారెక్టర్స్ చేసినప్పుడు మీ రియాలిటీ లైఫ్ కి క్యారెక్టర్స్ కి ఏమైనా సంబంధం ఉందా? మీకు అలా ఎప్పుడైనా అనిపించిందా సనా? ఖచ్చితంగా అనిపించింది. అంటే ఇది జస్ట్ ఓన్లీ స్టోరీ కాదు, దిస్ ఇస్ లైఫ్. మా లైఫ్ నే మూవీగా తీసింది సునీల్ కుమార్ రెడ్డి సార్ కి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. అంటే అంత రియాలిటీగా చూపించారు అందులో, ఆ మూవీలో. అది నాకు బాగా నచ్చింది. సో ఈ సినిమాలో నైట్ షూట్స్, అడవిలో ఒక లైక్ ఫామ్ హౌస్ లలో అండ్ చాలా డార్క్ ప్లేసెస్ లో షూట్ చేశారు. ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ ఆల్ యూ. సో ఆ నైట్ ఏదైనా ఎక్స్పీరియన్స్, ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ మూవీ షూట్ లో? అంటే మూవీ మొత్తం చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, కానీ ఆ నైట్ షూట్ మాత్రం అసలు లైఫ్ లో మర్చిపోలేను. ఆ సీన్, అదేదో పాత బంగ్లా లాగా ఏదో తోటలకు తీసుకెళ్ళి అక్కడ ఒక సీన్ జరగడము, ఆ చీకట్లో అంత చిన్న చిన్న లైట్స్, ఫామ్ హౌస్, చాలా బాగా అనిపించిందా? సో ఈ సినిమాలో చాలా డైలాగ్స్ ఉన్నాయి, మీరు చాలా డైలాగ్స్ చెప్పారు, ఎమోషనల్ సీన్స్ చాలా ఉన్నాయి. సో వాటికి మీరు ఏమైనా ప్రిపేర్ అయ్యారా, లేకపోతే అలా వచ్చేసిందా మీకు యాక్టింగ్? నాకైతే అట్లా సడన్ గా అయితే రాలేదు. ఎందుకంటే నేను ఇంత ముందు కూడా ఎలాంటి షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇంకా చిన్న చిన్న రోల్స్ కానీ అసలు ఎలాంటివి ఏం తెలియదు. కెమెరా మీరు ఫేస్ చేయలేదు? అసలు కెమెరా ఫేస్ చేయలేదు. అప్పుడప్పుడు టైం పాస్ కి రీల్స్ తీస్తూ ఉండేదాన్ని ఇంట్లో. తర్వాత ఈ అవకాశం వచ్చాక సెట్స్ కి వెళ్ళాక నాకైతే డైరెక్టర్ గారు కొంచెం సపోర్ట్ ఇచ్చారు. ధైర్యంగా ఉండమ్మా, ఫస్ట్ టైం కదా, బాగా చేయాలని కొంచెం ధైర్యం ఇచ్చారు. ఈజీ అయిపోయింది నాకు. ఈజీ అయిపోయింది అయితే. ఓకే సనా, ఈ సినిమాలో ఒక సీన్ లో రోడ్డు మీద ఎక్దమ్ ఫైర్ బ్రాండ్ లాగా మీరు మాట్లాడతారు. ఆ సీన్ డైరెక్ట్ చేసేటప్పుడు అటు ఇటు క్రికెట్ ఆడుకుంటున్న పిల్లలు, ఇళ్ల మీద నుంచి చూస్తున్నటువంటి మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ మననే చూస్తున్నారు మనం షూట్ చేస్తుంటే. సో అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆ సీన్ ని ఎలా చేయడానికి ముందుకెళ్లారు? అది రియాలిటీ. ఎందుకంటే మనం బయటికి వెళ్తే బాయ్స్ చాలా మంది మనల్ని గెలుపుతూ ఉంటారు, ఇంకా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి ఒక టైంలో అది మనం రియాలిటీగా చేసాం. అది ఏంటిదని చెప్తే, ఇప్పుడు ఎవరైనా గెలిపితే మనం ఎట్లా బిహేవ్ రియాక్ట్ అవుతామో అని చెప్పేసి అదే విధంగా నేను కూడా రియాక్ట్ అయ్యడం జరిగింది. అందులో అసలు యాక్టింగ్ అనేది నేను అనుకోవట్లేదు, అది రియాలిటీ. నేను కూడా సినిమాలో మీతో పాటు ట్రావెల్ చేసినప్పుడు నాకేమనిపించింది అంటే, అసలు వీళ్ళకు కెమెరా, ఇప్పుడు నేను చాలా సినిమాలు చేస్తున్నాను లేదా చాలా ఇంటర్వ్యూస్ చేశాను, నాకు కెమెరా అంటే భయం లేదు. కానీ నువ్వు కూడా అంతే ధైర్యంగా కెమెరాని ఫేస్ చేసి అండ్ చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులతో మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఎస్ఆర్ గారితో మీ సీన్ ఉంది, ఎల్బి శ్రీరామ్ గారితో మీ రాజు కేర్ గారితో మీరు సీన్స్ చేశారు కదా. వీళ్ళ ముగ్గురులో ఎవరితో మీకు సీన్ చేయడం చాలా టఫ్ గా అనిపించింది? నాకు ఎక్కువ అంటే రాజు కేర్ గారితో అయిందండి. అంటే ఫేస్ టు ఫేస్ డైలాగ్స్ ఉంటాయి కదా, డిఫెన్స్ లాయర్, ఇంకా మనం వాదించాలి లాయర్ గారితో, రాజు కేర్ గారితో. వాళ్ళు మనకు డైలాగ్స్ ఉంటాయి. కొంచెం భయం వేసింది చాలా ఆయనతో. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గారు ఎక్కడుంటే హీరోయిన్ గారి బెస్ట్ ఫ్రెండ్ అక్కడే ఉన్నారు. అండ్ చాలా రకాల హాస్పిటాలిటీస్ చూసాం మేము సినిమాలో, చాలా రకాల సీన్స్ మీరు చేశారు కదా. ఈ సినిమాలు చేస్తున్నప్పుడు సనా ఎప్పుడైనా నీకు నీ చైల్డ్హుడ్ గుర్తొచ్చిందా? అంటే నీకు జరిగిన అసాల్ట్ గానీ, నీకు ఎప్పుడైనా జరిగిన హింస గానీ ఏమైనా గుర్తొచ్చిందా నీ కాన్సెప్ట్స్ లో? ఎట్లాంటిది? లైక్ అంటే ఒక ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే, ఒక పిల్లైనా పిల్లగాడైనా ట్రాన్స్ అయినా కానీ
ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారో ఆ ఇబ్బంది మనం కూడా ఫేస్ చేసాం కాబట్టి అదొక్కటి చాలా బాధ అనిపించింది. అంటే ఫ్యామిలీస్ కి సరే మనం పుడతాం చేస్తాం అందరి లెక్కనే, వాళ్ళు మనల్ని పిల్లలుగా యాక్సెప్ట్ చేయడానికి ఎందుకు అంత సొసైటీ తోటి భయపడతారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అన్న తల్లిదండ్రి కొంచెమైనా యాక్సెప్టెన్సీ ఉంటే చాలా బెటర్ అని నేను అనుకున్నాను. ఎందుకంటే బయటికి వచ్చేసిన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటే గనక ఖచ్చితంగా ఇబ్బంది పడరు. ఈ సినిమాలో మీరు ఒక అంటే యు ఆర్ నాట్ బెగ్గర్ ఇన్ ద మూవీ, యు ఆర్ నాట్ ఎనీథింగ్, అంటే ఒక ట్రాన్స్ మహిళలు చేసే రెగ్యులర్ గా చేసే వృత్తులు ఏవి కాకుండా మీరు ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ని పోషించారు, కమ్యూనిటీని షైన్ చేశారు కదా. ఇలాంటిది రియల్ గా జరిగితే బాగుంటుంది అని ఎప్పుడైనా మీరు ఈ సినిమా షూట్ అయిపోయిన తర్వాత అనుకున్నారా? అనుకున్నాను. ఎందుకంటే నా చిన్నప్పటి నుండి నా స్కూల్ లైఫ్ నుండి ఒక అంబిషన్ ఉండేది, నేను డాక్టర్ అవ్వాలని. ఆ డాక్టర్ కాకుండా ఈ మూవీలో నేను నర్స్, డాక్టర్ కొంచెం దగ్గరలో నర్స్ క్యారెక్టర్ చేశాను. ఇంకా మూవీ తర్వాత ఇంకా నేను చాలా ఆలోచించాను. మంచిగా చిన్నప్పుడే మమ్మీ డాడీ సపోర్ట్ ఉంటే నేను మంచిగా చదువుకొని, డాడీ వాళ్ళు సపోర్ట్ ఇస్తే మంచిగా చదువుకొని ఒక నర్స్ డాక్టర్ ఇప్పుడు మూవీలో ఎలా యాక్ట్ చేసిన అలా నా రియల్ లైఫ్ లో కూడా ఉండేదాన్ని కదా అని ఒక చిన్న బాధ. ఈ సినిమా ద్వారా సొసైటీకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ సినిమా ద్వారా ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, ఈ సొసైటీ నుండి కేవలం మాకు ఏది అవసరం లేదు, వాళ్ళ నుండి మాకు సపోర్ట్ కానీ ఇన్కమ్ కానీ అలాంటిది ఏం వద్దు. ఓన్లీ ఈక్వాలిటీ, యాక్సెప్టెన్స్ ఉంటే చాలు. మమ్మల్ని యాక్సెప్ట్ చేసి మీతో పాటు మమ్మల్ని ఈక్వల్ గా చూస్తే ఇంకా చాలండి, అంతే చాలు. అన్ని వచ్చేస్తాయి. గౌరవంగా బ్రతకొచ్చు వాళ్ళతో పాటు, ఈక్వల్ గా మేల్ ఫీమేల్ తో పాటు మేము కూడా ట్రాన్స్జెండర్స్ కూడా ఈక్వల్ గా బ్రతకాలని. అంటే ఒక ట్రాన్స్ విమెన్ కి హీరోయిన్ ఛాన్స్ రావాలంటే చాలా కష్టం ఇప్పుడున్న జనరేషన్ లో. అది మీ డోర్ వరకు వచ్చి మీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసింది. ఆ విషయంలో మీరు చాలా అదృష్టవంతులు. సో నెక్స్ట్ ఇలాంటి ఛాన్సెస్ వస్తే ఈ సినిమా తర్వాత మీరు హీరోయిన్ గా మళ్ళీ సినిమాలు చేస్తారా? తప్పకుండా చేస్తానండి. ఛాన్సెస్ వస్తే మాత్రం వదులుకోను, తప్పకుండా చేస్తాను. కానీ ఒకటి ట్రాన్స్జెండర్ క్యారెక్టరే కాకుండా నార్మల్ గా ఏదో అయినా మిమ్మల్ని చూస్తే ట్రాన్స్ విమెన్ కంటే కూడా మీరు మోర్ దెన్ విమెన్ కనిపిస్తున్నారు. వెరీ బ్యూటిఫుల్. మీ ఇద్దరికి లైక్ రమ్యకృష్ణ సౌందర్య అమోరు సినిమాలో ఉన్నట్టు ఉన్నారు సెట్స్ లో, నేను చూస్తూనే ఉన్నా. జీరో మేక్ ఓవర్ ఇన్ ద మూవీ అదే చెప్పొచ్చు. డైరెక్టర్ గారు మిమ్మల్ని ఎంత నమ్మారు, మీ అందాన్ని ఎంత అడ్మైర్ చేసుకున్నారు ఈ సినిమాలో అని మనం చెప్పడానికి వీలవుతుంది. సో డైరెక్టర్ గారి గురించి ఈ సినిమా తీసేటప్పుడు డైరెక్టర్ గారు మీకు ఎలా హెల్ప్ చేశారు అండ్ సినిమా చేసేటప్పుడు సార్ మీతో ఎలా ఉన్నారు? సునీల్ కుమార్ రెడ్డి సార్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే మా లైఫ్ గురించి నలుగురికి తెలియడం కోసం ఇంత పెద్ద ప్రయత్నం చేశారు సొసైటీలో. ఇంకోటి మూవీ ఛాన్స్ వచ్చినప్పుడు సార్ ఇచ్చిన సపోర్ట్ నాకు, ఇలా కాదమ్మా ఇలా చేయాలి, నేను నా మీద ఆధారపడిరా, నేను అంతా చూసుకుంటాను, డైలాగ్స్ కానీ ఏదైనా స్క్రిప్ట్ కానీ నేను నీకు హెల్ప్ చేస్తాను, ఏదున్నా నా మీద డిపెండ్ అయినా నేను చూసుకుంటాను ఒక హోప్ ఇవ్వడం వల్ల. అంటే ఈ సినిమా షూట్ లో ఒక సీన్ లో మీరు చాలా నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్చారు, నిజంగా ఏడ్చారు మీరు. దానికి కారణం ఏంటి? కోచ్ సీన్ అది ఆ సీన్ మా డాడీ క్యారెక్టర్ ఆనంద్ చక్రపాణి గారితో జరిగింది ఆ సీన్. ఆ సీన్ లో నేను గ్లిజరిన్ లేకుండా ఏడ్చాను. ఎందుకంటే రియల్ లైఫ్ లో మా డాడీ 5 years బ్యాక్ ఎక్స్పైర్ అయిపోయారు. ఆ సీన్ లో ఒక డాడీ ఇచ్చే సపోర్ట్ ఒక ట్రాన్స్జెండర్ కి ఒక స్టాండ్ లాగా నిల్చోవడము, సపోర్ట్ ఇవ్వడము, నా కూతురికి న్యాయం జరగాలి అని గట్టిగా నిల్చోవడము, వాదించడము మీడియా ముందుకు వచ్చి, అలా నా లైఫ్ లో కూడా ఒకవేళ ఇలా జరిగి ఉంటే, ఇలా సిచ్యువేషన్ మా డాడీ ఉండుంటే నాకు కూడా ఇలా సపోర్ట్ ఇచ్చేవారేమో, నా గురించి స్టాండ్ తీసుకునేవాడేమో అని ఆ సీన్ లో రియల్ గా ఏడ్ చేశాను. లిటరలీ ట్రెమెండరస్ జాబ్ మీరు ఆ కోర్ట్ సీన్ లో చేసింది. అంటే ఇంకా ఆడియన్స్ మీకు తెలీదు, మీరు ఇంకా థియేటర్ లో వెళ్ళే చూడాలి. నేనంటే బ్యాక్ స్క్రీన్ లో ఉన్నాను కాబట్టి వీళ్ళని రెగ్యులర్ గా చూడగలిగాను. అండ్ సనా, ఈ సినిమాలోనే మీరు బెస్ట్ ఫ్రెండ్సా లేకపోతే బయట కూడా మీరు బెస్ట్ ఫ్రెండ్సా? బయట కూడా బెస్ట్ ఫ్రెండ్స్. అవునా? బాగా చిల్ అవుతుంటారా? ఫేవరెట్ ప్లేస్ ఏంటి మీకు? హోమే. ఇంట్లో కూర్చొని మంచి రీల్స్ చేసుకుంటారా? హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్? ఫస్ట్ అయితే భూమిక గారు ఉండేది, ఇప్పుడు ప్రెసెంట్ అయితే అనుష్క. అచ్చా, ఓకే. మీకు? ఓకే, శామ్ అన్నమాట.
సో శామ్ గారు చూడండి, ఈ రోజు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు కాబట్టి ఇక్కడ కూర్చున్నారని నేను అనుకుంటున్నాను. సో ఈ ఎల్జిబిటి ఒక కోర్టు డ్రామా, సో ఈ సినిమా స్టోరీ మొత్తం మీకు ఇప్పుడు తెలుసు. సో మీరు ఏమనుకుంటున్నారు అసలు ఈ సినిమా గురించి? ఈ మూవీ అంటే మొత్తం మా లైఫ్ నుండి బర్త్ నుండి డెత్ వరకు మొత్తం మా లైఫ్ లో మేము ఎన్ని కష్టాలు పడతామో, మేము ఏమేమి ఫేస్ చేస్తామో మా లైఫ్ లో స్ట్రగుల్స్ కానీ, ఇన్కమ్ కోసము మా కష్టాలు కానీ, సొసైటీ తోటి మా పోరాటాలు కానీ, ఇవన్నీ ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు మొత్తం మా లైఫ్ రియల్ లైఫ్ గురించి కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఇలాంటి మూవీ సొసైటీలో రావడం. ఓకే, మీరు చెప్పండి. ఈ మూవీ గురించి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటిదని చెప్తే, అందులో రియల్ ట్రాన్స్ ఉండడం. వావ్. ఒక్కటి కూడా అంటే బాయ్స్ ని మేకప్ చేపించి ఫేక్ లైక్ ఆర్టిస్ట్లని ఏం తీసుకోలేదు, రియాలిటీ చూపించిన సార్ కి ఒక 30-40 మంది ట్రాన్స్ మహిళలతో కలిసి పనిచేశారు కదా సినిమాలో. సో ఈ 30-40 మంది ట్రాన్స్ విమెన్స్ అందరూ కూడా ఇష్టంగా వచ్చి సినిమా చేశారు. చాలా మంది మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు, కొంతమంది నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఈ సినిమాలో లైలమ్మ గారు ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు. లైలమ్మ గారితో మీ సీన్స్ ఉన్నాయా ఈ సినిమాలో? మీకు లేరు. అచ్చా, మీరు ఆ సీన్స్ లోనే లేరు అనమాట. మీరు లేరు అంటే కల్చర్ లో ఉన్న సీన్స్ లో మీరు లేరు. సో లైలమ్మ గారు ఈ సినిమా చేశారు కదా, మీకు తెలుసు కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారు లైలమ్మ గారు చేశారు అని తెలిసిన తర్వాత? ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే మా నాన్నగారు అంత పెద్దవారు మాతో కలిసి మూవీలో యాక్ట్ చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ఓకే. అండ్ ఇంకొక చిన్న విషయం అడుగుతాను. చాలా మంది ట్రాన్స్ విమెన్స్ ఇప్పుడు జెన్జీ జనరేషన్ లో ఉన్న వాళ్ళందరూ పప్ కల్చర్ అని, లేకపోతే అదర్ కల్చర్స్ అని, ఏదో ఒక దాని మీద డిపెండెంట్ అయ్యారు. మీరు ఇంత హోమ్లీగా, ఇంత స్పిరిచువల్ గా ఎలా మిమ్మల్ని మీరు మెయింటైన్ చేస్తున్నారు? అది ఇంత స్పిరిచువల్ గా అంటే ఇప్పుడు హీరోయిన్ అనగానే సడన్ గా ఒక 1 piece డ్రెస్సెస్, దే ఎక్స్పోజ్ మోర్ టు షోకేస్ దెమ్సెల్ఫ్ as a వెరీ బ్యూటిఫుల్ గా చూపించుకోవాలని అనుకుంటారు. మీరేమో ఎక్దమ్ సౌందర్య లాగా ఒక హోమ్లీగా ఉన్నారు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? అంటే నాకు ఫస్ట్ నుండి నేను ట్రాన్స్జెండర్ గా చేంజ్ అవ్వక ముందు నుండి నాకు హోమ్లీగా అంటే నీట్ గా పద్ధతిగా ఉండడం ఇష్టం. అంటే మమ్మీని అక్కని అలా చూసి ట్రాన్స్జెండర్ గా మారిపోయినాక ఇంకా ఎక్స్పోజ్ చేయడము, చిన్న చిన్న బట్టలు వేసుకోవడం, అవన్నీ నాకు ఫస్ట్ నుండే నచ్చకపోయాయి. ఓన్లీ ఆ పద్ధతిగా నీట్ గా ఉండడం ఇష్టం. మీరు చెప్పండి. అది మీరు ఇచ్చిన సాంప్రదాయం పద్ధతిని అంటే సాంప్రదాయం అంటే డ్రెస్ సెన్స్ డజంట్ మ్యాటర్స్ అనేది చాలా మంది మాట్లాడతారు. బట్ ట్రాన్స్ విమెన్స్ అనేటప్పటికీ మన డ్రెస్ సెన్స్ తో పాటు మన క్యారెక్టర్ ని జడ్జ్ చేస్తారు సొసైటీలో. అందుకనే నేను మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకవేళ జీన్స్ టీషర్ట్స్ కానీ ట్రౌజర్స్ కానీ వేసుకొని వస్తే పాష్ గా థింక్ చేస్తారు, ఈ అమ్మాయి ఏ డ్రెస్సెస్ అయినా వేసుకుంటది షూట్ లో అని, దే విల్ పాస్ జడ్జ్మెంట్ ఆన్ యూ. సో ఇప్పుడు మనం ఇట్లా చుడిదార్స్ మీద ఆర్ శారీస్ మీద ఉన్నప్పుడు ఒక ఆరా డిఫరెంట్ గా డెవలప్ అవుతుంది మనం చూసే వాళ్ళ దగ్గర. సో వాట్ యూ ఫీల్? మీరు పర్సనాలిటీ ఇంపార్టెంట్ అనుకుంటారా, స్క్రీన్ ప్రెజెన్స్ అంటే నేను పర్సనల్ గా ఎట్లున్నా పర్లేదు స్క్రీన్ మీద నేను ఇలా షైన్ అవ్వాలి అనుకుంటారా, లేకపోతే పర్సనల్ గా ఎలా ఉన్నానో అలాగే స్క్రీన్ మీద ఉండాలనుకుంటారా? నేనైతే పర్సనల్ గా ఎలా ఉన్నానో స్క్రీన్ మీద అలాగే ఉండాలనుకుంటాను. ఇంకా తప్పదు, ఇలాంటిది ఈ సీన్ లో ఇలా వేసుకోవాలి అని చెప్తే మాత్రం దట్ ఈస్ వాట్ ఆర్టిస్ట్. చూసారా, మీ లోపల ఉన్న ఆర్టిస్ట్ ఆల్రెడీ బయటకు వచ్చేసింది. June 19th కి మీ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కేరళలో ట్రాన్స్ ఉమెన్ అంజలి గారు చేశారు. కేరళలో ముమ్మటి గారితో హీరోయిన్ గా తను చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, లైక్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ కాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, ఎన్నో రకాలుగా ఉన్నాయి. దాంట్లో తెలుగులో మొట్టమొదటిసారిగా మీరు ఒక హీరోయిన్ గా సినిమా చేశారు. అండ్ ఆ సినిమాలో మీరే హీరో, మీరు హీరోయిన్. సో మీకు చాలా పెద్ద కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ ఆ టీమ్. అండ్ పబ్లిక్ కూడా ఒక ఫస్ట్ ట్రాన్స్ ఉమెన్ హీరోయిన్ గా మన ఈ సినిమా చేసినందుకు తనని మీరు కంగ్రాచులేట్ చేయండి. అండ్ మీ సినిమా చూడడానికి ఆడియన్స్ ఎందుకు రావాలో ఒక స్వీట్ గా మీరు చెప్పండి. ఈ మూవీ ఫ్యామిలీతో సహా అందరు చూడాలండి, ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ ని మీరు ఊహించుకునే విధానం కానీ, మీరు చూసే చూపులు కానీ అవి మారుతాయి అని నేను అనుకుంటున్నాను. ఈ మూవీ చూసిన తర్వాత ట్రాన్స్జెండర్స్ మీద ఒపీనియన్ మారి మమ్మల్ని కూడా ఈక్వల్ గా చూస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా June 19th ప్రతి ఒక్కరు ఈ మూవీకి వచ్చి చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ హిమా రాథోడ్ గారు, అండ్ థ్యాంక్ యూ